వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారి ఆధ్వర్యంలో స్వామి థియేటర్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆటో వాళ్ళ కార్యక్రమం ద్వారా మనము అడిగి తెలుసుకుందాము. వాహన మిత్ర ద్వారా వాళ్ళు ఎంతవరకు లబ్ధి పొందారు, రానున్న రోజుల్లో ఆటో వాళ్ళకి సంబంధించి మరి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అనేటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ పెద్ద ఎత్తులో ఇక్కడ ఈ కార్యక్రమం అనేటువంటిది హెల్త్ మినిస్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మీ మాటలో చెప్పండి. ఈ ప్రభుత్వం పాలన బాగుందండి, పేదవాడికి మాత్రం సాయం అందుతుంది. వాహన మిత్ర అనేది మాకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మైనర్ రిపేర్లకి కానీ వాటికి కానీ ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ ఈ విడుదల రజనీ గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో చేయబోతున్నారు. మరి మీరు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలి అనుకుంటున్నారా? ఉంటే చెప్తామండి, అక్కడ మీటింగ్లో చెప్తాం. వాహన మిత్ర మీరు ఎన్ని విడతలుగా అందుకున్నారు? 3 విడతలుగా తీసుకున్నాం. ఈ ప్రభుత్వం గురించి మీ మాటల్లో చెప్తారా? జగన్ గారి ప్రభుత్వం గురించి. ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందండి. మళ్ళీ జగనే మాకు రావాలి. నాకు భవాని మిత్రులు 4 సార్లు పడ్డాయి. ఆ డబ్బులు మేము గెస్ట్ చేసుకోవాలి, బండి పని చేపించుకుంటున్నాము, ఇన్సూరెన్స్ చేపించుకుంటున్నాము. మరి విడుదల రజనీ ఇక్కడ స్వామి థియేటర్లో కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోదు. వాహన మిత్ర ద్వారా మరి మీరు ఏ మేలు పొందుకున్నారు? ఈ కార్యక్రమం ద్వారా మీరు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. మా ఉద్దేశం ఏలేదండి, మేడం గారు వస్తే మాట్లాడతారా? థ్యాంక్ యూ సో మచ్. రానున్న ఎన్నికల్లో విడుదల రజనీ గారు ఎంతవరకు విజయం సాధిస్తారు అని మీరు అనుకుంటున్నారు? పక్కా విజయం విడుదల రజనీ గారిదే, మేడం గారిదే. గుంటూరులో 2 టౌన్ వరకు మేడం విడుదల రజనీ గారిదే గెలుపు. ఆటో వాళ్ళకి సంబంధించి ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా మీరు సంతోషదాయకంగా ఫీల్ అవుతున్నారా? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. మాకు జగనన్న కానీ విడుదల రజనీ మేడం గారు కానీ మాకు అనుకూలంగా మా ఆటో వర్కర్స్ని నేను కాపాడుకుంటూ వస్తాను. పార్టీ వాళ్ళు పనిమాల ఫోన్లో వాట్సాప్లో మెసేజ్లు పెట్టి పనిమాల రమ్మని ఆహ్వానించింది మేడం గారు ఒకళ్ళు. మరి ఎంతవరకు మీ సహకారం అందిస్తారండి? మ్యాక్సిమం చాలా వరకు మా మేడం గారే గెలుస్తారు. 100% మేడం గారికి మేము ఓట్లు వేసి తిరుతాము. మేము కాక మా ఆటోలో ఎక్కే జనాలు కానీ ఎవరైనా సరే, ఎందుకంటే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. మా ఆటోల్లోనే ఎక్కువ జరిగేది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి వేరే వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక రజనీ మేడం గారు ఏంది పరిస్థితి ఏంది అది అంటారు. రజనీకాంత్ మేడం గారి పరిస్థితి అవతల వాళ్ళు దడ పుట్టేంత వరకు డిక్లేర్ చేయలేదు వాళ్ళ పార్టీ నాయకుల్ని. అందుకని మేము ఎందుకంటే అసలు మేము రోడ్డు మీద తిరిగి ఆటో వాళ్ళని పిలిచి ఇక్కడికి పిలిచి ఒక ఏర్పాటు చేసి మీకు సీసీ కెమెరాలు అవి ఉన్నాయి కాబట్టి రాండమ్మ మాట్లాడదాం, మీకు భోజన వసతి కూడా కల్పిస్తాము, యూనిఫామ్ కూడా కల్పిస్తామన్న ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా ఇంతవరకు మాకు చేయలేదు. మా రజనీ మేడం గారు వచ్చింది, మాకు చేస్తుంది కాబట్టి మేము గెలిపించుకునే తీరుతాం. గ్యారెంటీ అది 100% 100. మునుపెన్నడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేపట్టలేదు. టీడీపీ ప్రభుత్వం కానీ ఇంతకుముందు ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు. జగన్ అన్న మాత్రమే, విడుదల రజనీ గారు మాత్రమే చేయగలిగారు, చేసి చూపించారు కూడా. 10,000 రూపాయలు సంవత్సరానికి వేశారంటే ఈరోజు వరుసగా 5 సంవత్సరాలు వేశారు. 50,000 రూపాయలు ఒక్కొక్క ఆటో డ్రైవరు ఇది చేసుకున్నాడంటే కరోనా టైంలో డబ్బులు లేకపోయినా సరే మా కోసం 10,000 రూపాయలు ఒక్కొక్కళ్ళకి వేసి మమ్మల్ని ఆదుకున్న వ్యక్తి జగన్ అన్న. ఈ నియోజకవర్గం వచ్చేసి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు రజనమ్మ వచ్చి మమ్మల్ని అందరూ పట్టించుకొని ఒక తాటి మీద తీసుకొచ్చి మీకు యూనిఫామ్ ఇస్తాం, అసలు ఏం కావాలో మీకు ఏందో చెప్పండి ఈ సభలో అని చెప్పి తీసుకొచ్చి మమ్మల్ని ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి కూర్చోబెడుతున్న మా తల్లికి జై హింద్.